ఒక మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత తన ఒంట్లో నుండి అయోమయ స్థితిలో ఉన్న ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా తనకు కావాల్సిన వాళ్ళు ఎవరినో చూసి ఏడుస్తుండడం, గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్లడం గమనించి ఆశ్చర్యపోతుంది. అసలు వీళ్ళందరూ ఎవరి గురించి ఇంతలా ఏడుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే తన కళ్ళ ముందు ప్రాణం లేకుండా పడున్న తన శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూస్తుంది. అప్పుడు ఆత్మ, నా శరీరం నాకే కనిపిస్తుందేంటి, నేనేదో పీడకల కంటున్నట్టున్నా, నిద్ర లేస్తే సరిపోతుందిలే అని అనుకుని మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్లడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పీడకల కంటున్నారు. ఆ పీడకలలో మీరు 50 అంతస్తుల బిల్డింగ్ నుండి కింద పడుతున్నారు. మీరు కళ్ళు తెరిస్తే ఆ కళ అక్కడితో ఆగిపోతుంది, కానీ మీరు కళ్ళు తెరవలేకపోతున్నారు, ఆ కళను ఆపలేకపోతున్నారు. ఆ టైంలో మీరెలా అయితే భయపడతారో ప్రాణం పోయిన మొదటి కొన్ని నిమిషాలు ఎగ్జాక్ట్ గా ఆత్మ కూడా ఇలాంటి భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అలా కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత ఇక తన ప్రాణం పోయింది అని రియలైజ్ అయ్యి ఇక అప్పటి నుండి తన శరీరం దగ్గరే కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ భరించలేనంత బాధను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ తర్వాత తన ఇంట్లో తనకిష్టమైన ప్లేస్ కి వెళ్లి అక్కడ కూర్చొని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత తనకిష్టమైన వ్యక్తుల దగ్గరకు వెళ్లి వాళ్ళను చాలా దగ్గరగా ప్రేమగా చూస్తూ వాళ్ళను విడిచి ఎలా వెళ్లిపోవాలో అర్థం కాక సతమతం అవుతుంది. అలా మొదటి 2-3 రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అంత్యక్రియలను దగ్గరే ఉండి చూస్తూ తను ఎంతో ప్రేమగా గర్వంగా చూసుకున్న తన శరీరాన్ని చివరిసారిగా చూసుకుంటుంది. ఇక అంత్యక్రియలు ముగిసిన తర్వాత 4వ రోజు ఆ ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ఎర్రటి కళ్ళతో అతి భయంకరమైన నల్లటి శరీరంతో ఆ ఆత్మను ఒక గాలం లాంటిది వేసి బలవంతంగా ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు.